అందరికీ నమస్తే. ఈ బంగారు తెలంగాణల సుమారు 12,760 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయట. ఇన్ని గ్రామ పంచాయతీలల్లా దగ్గర ఎంత 5,473 గ్రామ పంచాయతీలకు కనీసం భవనాలు కూడా లేవంట. చూడు మన దౌర్భాగ్యం. 5,473 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవంట. ఇక మరి ఏమున్నట్టు ఏం చేస్తున్నాడు చెప్పు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 7,287 గ్రామ పంచాయతీలకు మాత్రం జరంత ఇండ్లు అయితే ఉన్నాయట. అంటే ఇండ్లు అంటే రూములు. కానీ 5,473 గ్రామ పంచాయతీలకు కనీసం కూడా ఆఫీసులు లేవంట. ఇది మన బంగారు తెలంగాణ. మరి ఏడ చేస్తున్నారు వీళ్ళు మరి మీటింగ్లు మొత్తం అని అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, లేకపోతే ఆయన నీళ్ళ ట్యాంక్ పెద్ద గుడి నీళ్ళ ట్యాంకుల కింద గట్టి ఏమైనా కమిటీ హాల్ ఉంటాయి కదా, ఎస్సీ కమిటీ హాల్లో లేకపోతే బీసీ కమిటీ హాల్లో లాంటివి ఉంటాయి కదా, గసోటి కమ్యూనిటీ హాల్లోనే ఈ గ్రామ పంచాయతీ లెక్కలు ఏమైనా చేద్దామని చూస్తున్నారంట. అంతే. ఇంకా చిత్రమైన ముచ్చట ఏంటంటే, సిగిదప్పిన ముచ్చట ఏంటంటే, కనీసం ఏదైనా పత్రాలు గట్టిలో ఉంటే ఏమన్నా గ్రామ పంచాయతీ సంబంధించిన పత్రాలు కానీ ఏమైనా లెక్కలు కానీ దాచిపెడేందుకు కనీసం అల్మారా బీరువాలు కూడా లేవంట. బీరువాలు కూడా లేనిది ఈ తెలంగాణ చెప్పురి కథ. దీని పేరు అందంగా పెట్టుకొచ్చిడు బంగారు తెలంగాణ. ఇది బంగారు తెలంగాణ ఎట్టయితుందా దిగశట రాయకి నాయకులారా? ఇది బరిబత్తల తెలంగాణ కాదా చెప్పురిగా. 12,000 చిల్లర గ్రామ పంచాయతీలల్లా 7,000 చిల్లరే ఉన్నట్టు. ఇంకా 5,473 గ్రామ పంచాయతీలకు కనీసం రూములు కూడా లేవంటే మరి ఏం చేస్తున్నాడు చెప్పురు. మరి ఎక్కడ పోతుంది ఈ ప్రజల సొమ్మంతా? ఎక్కడ పోతున్నాడు ప్రజల సొమ్మంతా? ఎవరింట్లోకి పోతుంది? 10-12 ఏళ్ళు ఉండిపోయిన కేసీఆర్ ఏం చేసే మరి ఇప్పుడు దగ్గర 20 నెలలు అయిపోయి ఈయన వచ్చి ఈయన ఏం చేస్తున్నట్టు అంటారు కదా మీటింగ్లల్లో. ఏం గుర్రాలు ఏమంటే గుడ్డి గుర్రాల పనులు తోముతున్నారు అయితే మీరు ఏమైనా గరక వీక్తురా? మరి నేను అడుగుతున్నా ఇట్లా. మరి మీరు బాధపడితే నేనేం చేయలేను. కానీ 10 ఏళ్ళు వెళ్ళిపోయిన కేసీఆర్ ఏడ గరక వీకిండు. ఇప్పుడు దగ్గర 20 నెలలు అయిపోయి మరి ఈయన వచ్చి రేవంత్ రెడ్డి పటేల్ వచ్చి మరి ఈయన గడి గరక వీక్తుంది. మరి గ్రామ పంచాయతీలు కట్టుకోవాల్సిన కనీస అర్హత కూడా మనకు లేకుండా వచ్చినా, గా డబ్బులు కూడా మన దగ్గర మిగలకుండా వచ్చినా, ఇంత సిగ్గుదప్పిన ముచ్చట ఏ రాష్ట్రంలో ఆయన ఉండొచ్చునా? ఉంటే నిజంగా కూడా అది కూడా మనకంటే ఎక్కువ దిగచేట రాష్ట్రం అయి ఉంటుంది. మరి 5,473 గ్రామ పంచాయతీలకు లేవంటే కమ్యూనిటీ హాల్లల్లో మీటింగ్లు చెప్తున్నారట, నీళ్ళ ట్యాంకుల కిందనట, గవర్నమెంట్ స్కూళ్ళల్లో గిసోండి పని చేసుకుంటూ ఉండి మా తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది, మేము అన్ని అందాల ముందలున్న 100 పీసు ఉన్నారు, ఆసుపత్రులు ఉన్నారు, ఏడవైనా రాయ మీరు అంత రాజకీయ నాయకులు చెప్పురిగా. గ్రామ పంచాయతీ దిక్కుండే అనుల్లో నాకు అర్థం కాదు. కానీ గ్రామ పంచాయతీలకే దిక్కులేమంటే ఇక అభివృద్ధి ఆడికెళ్ళి అయితే చెప్పురు ప్రజలారు. మరిగా అయితే ఇంత ముచ్చట ఇప్పుడు చెప్తున్నాయితే ఈ సూర్యాపేట జిల్లా లేదు, సూర్యాపేట జిల్లా పులిచింత అయితే అది సూర్యాపేట జిల్లా చింతపల్లి మండలం పులిచింతల ప్రాజెక్టు కాలనీ వాసుల గ్రామ పంచాయతీ అంట 7 ఏళ్ళు ఆయనంట ఏర్పడి. సూర్యాపేట జిల్లా దగ్గర పులిచింతల ప్రాజెక్టు పేరు మీద ఒక ఊరుందంట. 7 ఏళ్ళు ఆయనంట గ్రామ పంచాయతీ ఏర్పడి. ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ ఏమైనా రేగుల డబ్బేనంటాడ. రేగుల డబ్బాలనే వాళ్ళు 7 ఏళ్ళ నుంచి ఇక మంచి అయినా చెడు అయినా ఏది ఉన్నా కానీ చేసుకుంటారంట. మరి మీ ఊర్లలో మరి గ్రామ పంచాయతీ ఉన్నదా లేదా, లేకపోతే డబ్బాలు ఉన్నాయా, రేగు డబ్బాలు ఉన్నాయా, అద్దె భవనాలు ఉన్నాయా, లేకపోతే సొంత భవనం ఉందా అనేది వాళ్ళని గట్టినే చూస్తే నా వీడియో చూస్తే కామెంట్ పెట్టే ఉపాయం చేయరు మరి.